వారెవ్వా పవన్ కళ్యాణ్ సారా మజాక మొత్తం మీద అయితే పీఠాపురంలో అడుగు పెడుతున్నాడు. మళ్ళా ఎట్లున్నది సార్ కాడ పరిస్థితి? గెలిచేటట్టున్నదా ఓడిపోయేటట్టున్నదా? ఓసారి అరుచుకొని వస్తాం పండి. పోనీ పిఠాపురం తీసుకుందాం అంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయ్ని ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. ఈసారి పిఠాపురం నుండి ఎమ్మెల్యే పీఠం ఎక్కుడు పక్కనూళ్ళో పవన్ కళ్యాణ్ సారు. ఎందుకంటారా, ఎన్నో సర్వేలు పవన్ కళ్యాణ్ సార్కే సై అంటున్నాయి, ఇక వేరోళ్ళు గెలుసుడు నై అంటున్నాయి. పవన్ కళ్యాణ్ సారు ₹1 పంచకున్నా ప్రచారం చేయకున్నా అల్కా గెలుస్తాడంట. అంతగానో మంది జన సైనికులు ఉన్నారు. మళ్ళా పోనీ పిఠాపురం తీసుకుందాం అంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయ్ని ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ సారు పిఠాపురంనే ఎంచుకోనిక 2 కారణాలు ఉన్నాయిలో. ఆడ కాపుల ఓటర్లు ఎక్కువ ఉంటాయి, జన సైనికులు కూడా మస్తు మంది ఉంటారు, మళ్ళా చదువుకునేటోళ్ళు కూడా మస్తు మంది ఉంటారు. ఇక జగనాల్ సార్కు ఉన్న వ్యతిరేకత ఓటు మొత్తం కలిసి వస్తుంది. అట్లనే టీడీపీ కూడా ముందుకు నడిచి వస్తుంది. సారు గెలుపుకి అడ్డే ఉండదు. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన. అంటే నాకేం అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి, నోలు ఉన్నాయి. అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకని నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి. ఇంతేకాదుల్లో సారు కూడా మంచి సెంటిమెంట్ ఉన్నది పిఠాపురం మీద. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది. అక్కడి నుంచి పోటీ చేస్తాం. విన్నారు కదా సారు సెంటిమెంట్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అంతేకాదు ఈ నడుమ జగనాల్ సారు కూడా మంచి వార్నింగ్ ఇచ్చిండు. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. మర్చిపోకు. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. విన్నారు కదా సారు వార్నింగ్ ప్రకారమే గట్టి పోటీ ఇస్తాడంట పిఠాపురం నుంచి. సారు సెంటిమెంటు, జన సైనికుల కమిట్మెంటు మొత్తం మీద అన్ని కలిసి వస్తాయి. సారు అల్కా గెలుస్తాడు అనుకుంటున్నారు ఆంధ్ర పబ్లిక్. అమ్మర బిడ్డ, ఇక కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వేళ మంచి చల్లటి వార్త చెప్పింది. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు తక్కువ చేసింది. మళ్ళా ఎంతగానం తక్కువ చేసిందో ఒకసారి చూడుండ్రి. లోక్సభ ఎన్నికల వేళ లోకమంతా ఖుష్ అయ్యే ముచ్చట చెప్పిందులో మన కేంద్ర సర్కారు.